పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖండ్లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ ఎన్టీపీసీలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల నిర్మాణాలను అక్రమంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బజార్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బజార్ బంద్లో భాగంగా వ్యాపారస్తులంతా కూడా స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను కూడా మూసివేసి బంద్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ మాట్లాడుతూ రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రామగుండంలో అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు అలాగే చిరు వ్యాపారస్తుల యొక్క కట్టడాలను నిర్మాణాలను అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడం దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బజార్ బంద్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎక్కడికక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా దారుణం అంటూ పోలీస్ పాలన కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 2 7LEP శాండ్ బంకర్లో హెడ్ ఓవర్మెన్ సత్యనారాయణ అనే కార్మికుడు అక్కడ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు శాండ్ బంకర్లో పడి మృత్యువాత పడ్డాడు. సంఘటన స్థలానికి అన్ని సంఘాల యొక్క కార్మిక నాయకులంతా కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా ఇదే శాండ్ బంకర్లో కూడా మరొక కార్మికుడు మృత్యువాత పడ్డప్పుడు కూడా సింగరేణి సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా వారు ఆరోపించారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దీనికి కారణమైనటువంటి దోషులను కఠినంగా శిక్షించారు, కానీ చిన్న నోటీసు మెమో ఇవ్వడంతో మళ్ళీ తరచుగా అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కూడా ఉండాలంటూ కూడా నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ కూడా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రేపు పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో బీఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రాకను వ్యతిరేకిస్తూ కూడా ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దపల్లి బస్టాండ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఎలాంటి నిరుద్యోగాన్నిలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ సీఎం ఇక్కడికి వస్తున్నారంటూ కూడా వారు సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. విద్యా వైద్యం కూడా పూర్తిస్థాయిలో గ్రామాలు కూడా ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో అందడం లేదు, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీలు కూడా పూర్తిస్థాయిలో కాలేదంటూ కూడా వారు ప్రశ్నించారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో సభ నిర్వహించాలంటూ కూడా వారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు.